సర్వశక్తిమంతుడు సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభువు మా సోదరుడు ప్రసాద్ని పావన్ని ప్రేమించి రెండవ కాన్పులో కూడా మరి కుమారుని ఇచ్చారు. కుమారుడు యెహోవా అనుగ్రహించు మరి స్వాస్యము గర్భఫలమైన బహుమానం అని వాక్యం రాయబడింది. నాయన నిశ్చయంగా ప్రసాద్ని ఎంతో ప్రేమించి ఇద్దరు బిడ్డలు ఇచ్చారు. బిడ్డలిద్దరు కూడా మరి ఆంద్రియా పేతురు వలెను, యాకోబు యోహాను వలెను తండ్రి నిశ్చయంగా బిడ్డలంతో ఆశీర్వాదకరంగా ఉండినట్లు కృప చూపించింది. ఈరోజు దేవా మరి చిన్నప్పటికీ అన్నప్రసన్న కార్యం చేస్తున్నాం తండ్రి. నీ వాక్యం నన్ను నమ్ముతున్నాం ప్రభా. తండ్రి మనుషుని భూమి మీద జీవించడానికి మీరు ఆహారాన్ని ఇచ్చారు. ఆ ఆహారం ద్వారా మనుషులు పోషించబడాలనే ఉద్దేశం కనుక దేవా తప్పకుండా ఈరోజు అన్నప్రసన్న కార్యక్రమం చేస్తున్నాం. దేవా బిడ్డను దీవించండి. ఇది మొదలుకొని అతను బిడ్డ బ్రతుకు తిరుమలని కృపాక్షేమాలే ఆ బిడ్డ వెంట వెళ్ళినట్లు ఈ బిడ్డ చిరకాలని మందిరంలో ఉండినట్లు చూపించారు. అన్న వస్త్రాలకు లోటు లేని వాడిగా అనేక మంది పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చే బిడ్డగా ఈ బిడ్డను మీరు ఆశీర్వదించండి. తన శరీరాన్ని పాడు చేస్తే ధూమపానాలకు బానిస కాకుండా పుట్టిన తోడని ఏ విధంగా పరిశుద్ధాత్మ పూర్ణుడిగా బాప్తిసమిచ్చి ఆడున్నాడు తండ్రి. ఈ బిడ్డ ఆ విధంగా చూపించి తను తీసుకునే ప్రతి ఆహారము తన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం ఉండినట్లు కృప చూపించండి. తల్లిదండ్రులు దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాం పరమ తండ్రి. అయిన తర్వాత అందరూ పెట్టండి. ప్రార్థన తర్వాత అందరూ పెట్టండి. శ్రమలేశ్వరం పెడి